వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు గాలి కిరీటి హీరోగా పరిచయమైన జూనియర్ అనే సినిమా ఈరోజు మన ముందుకు వచ్చింది. జూలై 18వ తేదీ కిరీటి శ్రీలీల కలిసి డ్యాన్స్ చేసినటువంటి వైరల్ వయ్యారి అనేటువంటి పాట ఆ సాహిత్యానికి తగ్గట్టే వైరల్ అయ్యింది. ఈ సినిమా రిలీజ్ అయ్యే సమయానికి ఆ పాట వల్లే ఆ సినిమాకి మంచి ఇమేజ్ వచ్చింది, కాస్త హైప్ వచ్చింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో రాజమౌళి చెప్పారు, ఏకంగా 1000 థియేటర్లో ఈ సినిమా రిలీజ్ అవుతుందంటేనే ఈ సినిమాకి ఏర్పడినటువంటి క్రేజ్ అర్థమైపోతుంది అని చెప్పేసి. అంటే ఒక స్టార్ హీరో కొడుకు లేదా ఒక బిగ్ ఫ్యామిలీ నుంచి, అంటే సినిమా ఫ్యామిలీ నుంచి తెరంగేట్రం చేసేటువంటి ఏ హీరోకైనా ఎలాంటి సినిమా అవసరమో, ఎలాంటి సినిమా కావాలో సరిగ్గా అలాంటి సినిమాతోటే గాలి కిరీటి మన ముందుకు వచ్చాడు. అంటే మహేష్ బాబు రాజకుమారులాగా, పవన్ కళ్యాణ్ అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలాగా, రామ్ చరణ్ చిరుత ఆ టైప్లో, అలాగే అల్లు అర్జున్కి గంగోత్రి, ఇవి ఎట్లా అయితే అందరిలో కూడా ఒక ఆసక్తిని కలిగించి హైప్ క్రియేట్ చేశాయో అదే తరహాలో నిజానికి గాలి జనార్దన్ రెడ్డి సినిమా వ్యక్తి కాదు, కానీ ఒక మైనింగ్ మ్యాగ్నెట్గా, ఒక రాజకీయ నాయకుడిగా కర్ణాటకలో బాగా పేరు పొందినటువంటి వ్యక్తి, తెలుగువాడు పైగా. ఇప్పుడు ఈ గాలి కిరీటి అతను హీరోగా ఇంట్రడక్షన్ అవుతున్నాడంటే, ఎంట్రీ ఇస్తున్నాడంటే నిజంగా అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూడటానికి కారణం ఆ వైరల్ వయ్యారి పాట, అలాగే ట్రైలర్. సో మొత్తానికి అంటే అతను ఈజు ఉంది ఇతనిలో అని మొదట్లోనే అనిపించింది అతనికి. మరి సినిమాలోకి వెళితే ఎలా ఉంది, కొత్తగా వచ్చేటువంటి హీరోకి ఇతనిలో ఒక స్టార్ ఉన్నాడు, భవిష్యత్ స్టార్ ఉన్నాడు, మంచి పర్ఫార్మర్ ఉన్నాడు, మంచి డ్యాన్సర్ ఉన్నాడు, మంచి ఫైటర్ ఉన్నాడు అనేటువంటి అభిప్రాయం కలిగించే తరహాలో ఈ సినిమా ఉంది. స్టార్టింగ్లో అంతా కూడా ఆ కాలేజీ సన్నివేశాలతో సరదాగా సాగుతుంది. ఎంతసేపు మెమరీస్ కోసం, జ్ఞాపకాల కోసం తప్పించేటువంటి కుర్రాడిగా ఈ సినిమాలో హీరో కనిపిస్తాడు అభి. ఆ మెమరీస్ కోసం అతను చేసేటువంటి పనులు, అంటే ఒక గొడవ పడాలి, ఆ గొడవ వల్ల కూడా ఒక మెమరీ ఏర్పడుతుంది. ఒక 60 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత మనకంటూ కొన్ని జ్ఞాపకాలు ఉండాలి కదా. ఆ చిన్నతనంలో, అలాగే యవ్వనంలో, కాలక్రమంలో ఎన్ని మెమరీస్ పోగు చేసుకుంటే వృద్ధాప్యం వచ్చిన తర్వాత అవన్నీ కూడా ఆ జ్ఞాపకాలే మనకి మిగులుతాయి అని చెప్పేసి అటువంటి యాటిట్యూడ్ ఉన్నటువంటి కుర్రాడు అభి. మరి చదువు అయిపోయిన తర్వాత తన స్నేహితులతో కలిసి ఒక కంపెనీలో ఇంటర్న్షిప్ కోసం జాయిన్ అయిన తర్వాత ఏం జరిగింది, ఆ కంపెనీ కాబోయే సీఈఓ అయినటువంటి విజయ సౌజన్య ఆ పాత్రని జెనీలియా పోషించింది. సో ఆమెతో అతను గొడవ పట్టడం వల్ల జరిగినటువంటి పరిణామాలు ఏమిటి, తర్వాత అదే విజయ్తో కలిసి విజయనగరం అనేటువంటి ఒక ఊరికి అతను ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ఆ విజయనగరం అనే ఊరికి అలాగే విజయ సౌజన్యకి మధ్య ఉన్నటువంటి అనుబంధం ఏమిటి, అలాగే అభికి విజయ్కి ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏమిటి. సో కొడుకు కోసం, కొడుకుని పిచ్చిగా ప్రేమించి అనుక్షణం కొడుకు కోసం తప్పించేటువంటి కోదండపాణి, అతనికి విజయ్కి ఉన్నటువంటి అనుబంధం ఏమిటి. సో ఇలాంటి ప్రశ్నలన్నిటికీ కూడా ప్రథమార్థంలో, ఆ తర్వాత ద్వితీయార్థం మొదలైన కాసేపట్లో కలిగేటువంటి ఈ అనుమానాలన్నిటికీ, ఈ ముడులన్నిటికీ కూడా క్లైమాక్స్కి వచ్చేటప్పటికి అవన్నీ కూడా విప్పదీసుకుంటూ పోయాడు దర్శకుడు. సో ఒక ఫక్తు కమర్షియల్ ఫార్మాట్లో రూపొందినటువంటి ఈ సినిమా, కాకపోతే సెకండ్ హాఫ్లో మాత్రం మనకి మహేష్ బాబు సినిమాలు శ్రీమంతుడు, మహర్షి ఈ రెండు గుర్తుకొస్తాయి. ఆ విలేజ్లో జరిగేటువంటి, అంటే విజయ సౌజన్య తన సిబ్బందితో కలిసి విజయనగరం అనే ఊరికి వెళ్ళినప్పటి నుంచి అక్కడ తీసినటువంటి సన్నివేశాలు, అతను చూపించినటువంటి విషయాలు, ఇవన్నీ కూడా మనకి
ఆ రెండు సినిమాలని జ్ఞాపకం తీసుకొస్తాయి. సో అలాగే ప్రథమార్థం అంతా కూడా మనకు ఆ సీన్లన్నీ చూస్తే ఆ కాలేజీ సన్నివేశాలు కానివ్వండి, అలాగే హీరో హీరోయిన్ల మధ్య సన్నివేశాలు కానివ్వండి, ఇప్పటికీ కొన్ని వందల వేల సినిమాల్లో మనం చూసి ఉంటాం. ఆల్మోస్ట్ యూత్ఫుల్ సినిమాలన్నీ కూడా కాలేజీ ప్రేమల సినిమాలన్నీ కూడా అదే తరహాలో ఉంటాయి. ఇది కూడా అదే తరహాలో నడిచినటువంటి సినిమా. కొత్తదనం ఏమీ మనకి కనిపించదు కథలో. కాకపోతే కిరీటి ఈ సినిమా ద్వారా నిజంగానే అతను టైటిల్ జూనియర్ అని పెట్టినప్పటికీ కూడా అతని పర్ఫార్మెన్స్లో, అతని డ్యాన్స్లో, అలాగే అతను యాక్షన్ సన్నివేశాల్లో చాలా సీనియర్గానే అనిపించుకుంటాడు. ఎక్కడా కూడా ఈ అబ్బాయి కొత్త అతను, ఇదే మొదటి సినిమా అనేటువంటి అభిప్రాయం మాత్రం ఎక్కడా మనకి కలగదు. ఆ రకంగా చూసుకుంటే ఈ సినిమా కిరీటిని మాత్రం మళ్ళీ ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక మంచి హీరోని అందించింది అని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కాకపోతే అతను హైట్ తక్కువ ఉన్నాడు అనేటువంటి ఆ ఫీలింగ్ మాత్రం కొంచెం కలుగుతుంది. అదే కనుక ఇంకొంచెం హైట్ ఉంటేనా అనేటువంటి అభిప్రాయం కూడా కలుగుతుంది. సో మొత్తానికి చాలా ఈజ్ తోటి అతను, అంటే డ్యాన్స్ శ్రీలీల డ్యాన్సింగ్ క్వీన్ అని చెప్పేసి పేరు. మరి ఆ అమ్మాయితోటి దాదాపు ఈక్వల్గా అతను చేసినటువంటి ఆ డ్యాన్స్, అలాగే తను సోలోగా చేసినటువంటి ఒక సాంగ్ ఉంది, అందులో అతను చేసిన డ్యాన్సులు కానివ్వండి చాలా గొప్పగా మంచి డ్యాన్స్ మూమెంట్స్ తోటి ఈజ్ తోటి స్టెప్స్ వేసి ఆకట్టుకుంటాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా ఎక్కడా కూడా కొత్తదనం లేకుండా, అంటే మెచ్యూరిటీ తోటి పరిణతి చెందినటువంటి కనీసం ఒక 20-30 సినిమాలు చేస్తే కానీ కొంతమందికి అలాంటి మెచ్యూరిటీ రాదు. గతంలో మనం చూసాం, కొంతమంది పెద్ద పెద్ద స్టార్ల కొడుకులుగా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు 20 సినిమాలు చేస్తే కానీ రానటువంటి ఆ మెచ్యూరిటీ లెవెల్ పర్ఫార్మెన్స్ని ఇతను మొదటి సినిమాలోనే చూపించడం మాత్రం అది ఒక విశేషంగా చెప్పుకోవాలి. ఆ అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉందనేటువంటి నమ్మకాన్ని మాత్రం ఖచ్చితంగా కలిగించాడని చెప్పాలి. జెనీలియా విజయ సౌజన్య అనేటువంటి పాత్రలో సో కొంచెం మొదట్లో కాస్త పొగరబోతు అన్న టైప్లో కనిపించే ఒక యాటిట్యూడ్ తోటి కనిపించేటువంటి ఆమె సెకండ్ హాఫ్లో దానికి పూర్తి భిన్నమైనటువంటి యాటిట్యూడ్తో కనిపించడం మాత్రం కొంచెం ఆ క్యారెక్టర్లో జరిగినటువంటి చిన్నపాటి పొరపాటు అని చెప్పేసి మనం అనుకోవచ్చు. అంటే ఆ క్యారెక్టర్ని ఒక స్టెబిలిటీ అనేది లేకుండా ఫస్ట్ హాఫ్లో అంటే ఆమెను చూపించినప్పుడు ఒక రకంగా, తర్వాత సెకండ్ హాఫ్లో ఆమెను మరో రకంగా చూపించడం అనేది ఆ క్యారెక్టర్ డిజైన్లో జరిగినటువంటి లోపంగా చెప్పుకోవాలి. బట్ చాలా కాలం తర్వాత ఆమె మళ్ళీ ఈ సినిమాతోటి తెలుగులో కంబ్యాక్ ఇచ్చారు. అందుగురించే హీరోయిన్కి మించి ఆమెకి ఈ సినిమాలో ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది, స్కోప్ ఎక్కువ ఉంది. తను కూడా బాగా చేసింది అని చెప్పేసి చెప్పాలి. అంటే మనకు హాసిని అనే ఒక పాత్ర ద్వారా బొమ్మరిలో చేసినటువంటి ఆ పాత్ర ఎంతగా మన హృదయాల్లోకి ఆమె వెళ్ళిపోయిందో మనకు తెలిసి, ఎప్పుడు నవ్వుతూ ఉండేటువంటి పాత్ర. సో ఆమెది మామూలుగానే నవ్వు ముఖం. ఈ సినిమాలో ఆమెది కొంచెం గంభీరమైనటువంటి పాత్రగా దాన్ని మలిచారు. సో అయినప్పటికీ కూడా చాలా బాగా ఆ పాత్ర చేసింది. ఇక కోదండపాణి హీరో తండ్రి క్యారెక్టర్లో కన్నడ నటుడు అయినటువంటి సీనియర్ యాక్టర్ అయినటువంటి వీర రవిచంద్రన్. సో ఆయన కూడా చాలా కాలం తర్వాత, బహుశా శాంతి క్రాంతి అనే సినిమా తర్వాత నాగార్జున ఆయన కలిసి చేశారు. అప్పుడు అది సొంత సినిమా రవిచంద్రన్కి. సో దాని తర్వాత ఆయన తెలుగులో నటించినటువంటి సినిమా ఇదే అనుకోవాలి. ఆయన కూడా గొప్ప అభినయాన్ని ప్రదర్శించారు. అలాగే రైజ్ అనేటువంటి ఆ కంపెనీ సీఈఓగా, చైర్మన్గా రావు రమేష్. సో ఆయనకు కూడా పెద్ద పాత్రే, కానీ నటించడానికి ఎక్కువగా అవకాశం లేనటువంటి పాత్ర అనుకోవాలి ఆయనది. ఇక శ్రీలీల గురించి చెప్పుకోవాలి. ఆమె ఫస్ట్ హాఫ్లో మాత్రమే మనకి కనిపిస్తుంది ఆ కాలేజీ సీన్లలోనూ, ఆ తర్వాత ఈ రైజ్ అనే కంపెనీలో చేరినప్పటి సీన్లో. సెకండ్ హాఫ్లో అయితే అసలు ఆమెకి స్క్రీన్ ప్రెజెన్సీ అంటే
టాకీ పార్క్లో ఎక్కడా కూడా ఆమెకి అవకాశం లేకుండా చేసేసాడు డైరెక్టర్. ఒక్క ఆ వైరల్ వయ్యారి అనే పాట మాత్రమే సెకండ్ హాఫ్లో ఆమె కనిపిస్తుంది. అది కూడా హీరో ఇమాజినేషన్లో వచ్చేటువంటి సాంగ్గా దాన్ని చూపించారు. అది తప్పితే ఆమెకి ఎక్కడా కూడా సెకండ్ హాఫ్లో స్కోపే లేదు. అంటే ఆమెను అసలు తీసుకురాలేదు ఎక్కడా కూడా. ఇది కూడా స్క్రీన్ ప్లేలో దొరికినటువంటి ఒక లోపమేనని చెప్పాలి. ఒక హీరోయిన్ పాత్రని కంప్లీట్గా సెకండ్ హాఫ్లో అసలు కనిపించకుండా చేయడం. ఆ పాట కూడా లేకపోయినట్లయితే అసలు ఆ అమ్మాయి సెకండ్ హాఫ్లో అసలు కనిపించేదే కాదు. సో ఇది ఇలాంటి లోపాలు ఉన్నాయి. అలాగే వైవాహర్ష సత్య లాంటి ఒక కమెడీని పెట్టుకొని హ్యూమర్ పండకపోవడం ఈ సినిమాకు సంబంధించినటువంటి ఇంకో లోపంగా అని చెప్పాలి. అంటే సత్యని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయారు. వీళ్ళకి బాసుగా అంటే ఇంటర్న్షిప్లో చేరినటువంటి హీరోయిన్లు కానివ్వండి, వైవాహర్ష ఈ బ్యాచ్కి అతను బాస్గా కనిపిస్తాడు. కానీ అతని మీద అసలు హ్యూమర్ అనేది రాయకపోవటం, నవ్వించే రీతిలో అతని క్యారెక్టర్ని డిజైన్ చేయకపోవటం ఇదొక లోపం. వైవాహర్ష మాత్రం కాస్త డైలాగ్స్ తోటి హ్యూమర్ పండించే ప్రయత్నం చేశాడే కానీ అది అంతగా పండలేదనే చెప్పాలి. సో ఇలాగా విలని కూడా ఈ సినిమాలో బలంగా లేదు. కంపెనీ సిఇఓ పోస్ట్ మీద కన్నేసినటువంటి ఒక స్టేక్ హోల్డర్, ఆ కంపెనీలో ఒక భాగస్వామి, అతను కొత్త మనకి తెలియనటువంటి యాక్టర్, అతనికి పెద్దగా స్కోప్ లేదు. ఈ విజయనగరం అనేటువంటి ఆ ఊరికి ప్రెసిడెంట్గా అచ్యుత్ కుమార్, కన్నడ నటుడు, కాంతారా విలన్, అతను ఈ సినిమాలో ఆ ఊరి ప్రెసిడెంట్గా నటించాడు. సో కానీ అతన్ని కూడా బలమైనటువంటి విలన్గా డిజైన్ చేయలేదు. సో ఇలాంటి లోపాలు ఈ సినిమాలో కనిపిస్తాయి. కానీ టెక్నికల్గా మాత్రం చాలా సౌండ్తో ఉంది ఈ సినిమా ఉంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, ఆ వైరల్ వయ్యారి సాంగ్ అనేది మనం ఇదివరకే చెప్పుకున్నాం, చాలా పాపులర్ అయింది, చాలా వైరల్ అయింది. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా దేవిశ్రీ సో చాలా శ్రద్ధ పెట్టి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించినట్టు మనకు అర్థమవుతుంది. అలా మ్యూజికల్గా మాత్రం ఈ సినిమా చాలా రిచ్గా ఉందని చెప్పాలి. ఇక రాజమౌళి ఆస్థాన సినిమాటోగ్రఫర్గా పేరు పొందినటువంటి కేకే సెంథిల్ కుమార్, సో ఆయన ఈ సినిమాకి చాలా క్వాలిటీ సినిమాటోగ్రఫీ అందించారు. ఆయన భార్య జ్ఞాపకార్థం తన పేరుని రూహి సెంథిల్ కుమార్ అని చెప్పేసి అలా స్క్రీన్లో పెట్టుకున్నారు. సో అట్లా అంటే మ్యూజికల్గా అలాగే సినిమాటోగ్రఫీ పరంగా మాత్రం చాలా రిచ్గా ఉంది. ఇప్పటిదాకా పాటలు రాసినటువంటి కళ్యాణ్ చక్రవర్తి ఈ సినిమాలో మాటల రచయితగా మనకు కనిపించాడు. కొన్ని చోట్ల మాటలు బాగా పండాయని చెప్పాలి. చమక్కులు ఉన్నాయి, కొన్ని చోట్ల విరుపులు ఉన్నాయి, సో పంచ్ డైలాగ్స్ ఉన్నాయి. అలా మంచి మాటలే రాశాడు. సో ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ చక్కగా ఉంది, కానీ ఆ పాత్రల డిజైనే అంత ఇదిగా లేదు. దర్శకత్వం పర్వాలేదు అన్న స్థాయిలో ఉంది. టెక్నికల్గా మాత్రం మంచి స్టాండర్డ్లో ఉన్నటువంటి నిర్మాణ విలువలు కూడా, వారాహి చలనచిత్రం లాంటి ఒక పేరు పొందినటువంటి నిర్మాణ సంస్థ సాయి కొరపాటి, సో చాలా క్వాలిటీ ప్రొడక్షన్ వాల్యూస్తో వచ్చినటువంటి ఈ సినిమా కేవలం కిరీటి పర్ఫార్మెన్స్, జెనీలియా కంబ్యాక్, అలాగే రవిచంద్రన్ వీళ్ళ ముగ్గురి పర్ఫార్మెన్స్, అలాగే దేవిశ్రీ మ్యూజిక్, సెంథిల్ బ్యాక్గ్రౌండ్ సినిమాటోగ్రఫీ, ఇవి ఈ సినిమాకు సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్. అదర్వైజ్ ఈ సినిమాలో ఇంకా చెప్పుకోదగ్గ పెద్ద కథ కానీ ఆ కథనం కానీ గొప్పగా లేవు. సో అవుట్ ఆఫ్ 5 ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5.